హలో హలో అక్క. ఉమా, ఏం చేస్తున్నావు అక్క? ఏం లేదమ్మా, కూర్చున్నాను. అవునా, సార్ ఏం చేస్తున్నాడు? ఆయన పడుకున్నాడు. అది నీతో ఒక విషయం మాట్లాడాలి, అందుకే ఫోన్ చేశాను అక్క. ఏంటి ఉమా అది? అది కాలేజ్ ఫీజు కట్టాలక్క, మనీ నాకు దొరకట్లేదు. ఏమన్నా హెల్ప్ చేస్తావేమో అని ఫోన్ చేశాను. అవునా, ఎప్పుడున్నాయి ఎగ్జామ్స్? 2 daysలో ఉందక్క. ఎంత కట్టాలి? నేను 40,000 కట్టాను, ఇంకొక 50,000 కట్టాలక్క. 50,000? సరే, నేను ఏదో ఒకటి చేస్తానులే, నువ్వేం టెన్షన్ పడకు, మంచిగా ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వు, సరేనా? సరే అక్క. సరే కానీ ఒక మాట, మీ ఆయన ఏం చేస్తున్నాడు? ఏం లేదక్క, నెల నుంచి ఖాళీనే, పని లేదు ఏం లేదు, ఇంట్లోనే ఉంటున్నాడు. ఇట్లా అయితే కష్టం కదా ఉమా. సరేలే. నేను కూడా ఫ్రెండ్స్ని అడిగాను, వాళ్ళేమో లేవు అంటున్నారు. నిజమే, కానీ ఇప్పటికిప్పుడు అంత అమౌంట్ అంటే ఎవరిస్తారు చెప్పు. సర్లే, నేను ఏదో ఒకటి చేస్తాను, నువ్వేం టెన్షన్ పడకు, సరేనా? మరి బావకి తెలిస్తే ఏంటక్క? నేను చూసుకుంటాలే, సరేనా? సరే అక్క. సరే, నువ్వు ఇంటికి రా, నేను ఇస్తా. సరే వస్తా. సరే. హాయ్ అక్క. హాయ్ ఉమా, రా. ఏం చేస్తున్నావు అక్క? ఏంటి, మీకోసం వెయిట్ చేస్తున్నా, పదండి. బాగున్నావా? బాగున్నాను. రా ఉమా, రండి రండి, కూర్చోండి. ఇంకేంటి సంగతులు, ఎప్పుడు బయలుదేరారు? మేము మార్నింగే బయలుదేరాం. బావగారేరి? ఏదో పని మీద బయటికి వెళ్ళారు. అవునా? సరే కూర్చోండి, నేను మంచినీళ్ళు తీసుకొస్తాను. ఎక్కడికి వెళ్ళాడో మరి బావగారు? మార్నింగ్ ఫోన్ చేసినప్పుడు ఉండేనంట. అవునా? ఏదో వర్క్స్ ఉంటాయి కదా వాళ్ళకి. అవును, చూసుకుంటా వచ్చేస్తుందేమోలే. బాగానే కట్టారు ఇల్లు. బాగుంది కదా. ఎంతసేపట్లో వస్తారు బావగారు? ఏదో పని ఉందని వెళ్ళాడు, వచ్చేస్తారు. ఇంకేంటి సంగతులు, ఎలా ప్రిపేర్ అవుతున్నావు? అవుతుంది బాగానే. 2 daysలోనే ఉంది కదా, ఇంకా నిద్ర లేకుండా కూడా చదువుతున్నాను. సర్లే, ఇక్కడ దగ్గరలో అని చెప్పావు కదా, ఇంటికి దగ్గరలో. ఇక్కడ ఇటు సైడ్. ఈ 2 days నువ్వు ఇక్కడే ఉండొచ్చు, ఏం టెన్షన్ లేదు మీ ఇద్దరికి, సరేనా? ఎందుకులే అక్క, మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుందేమో. ఏం పర్వాలేదు, ఇక్కడనే ఉండండి ఇద్దరు. నేను కాలేజ్కి వెళ్ళిపోతాను కదా, ఏమో ఆయన ఒక్కరే ఉంటారు. పర్వాలేదు, బాగుంటాడు, నేను ఉంటాను కదా, నేను చూసుకుంటాను అన్ని, సరేనా? మేము ఆయన ఒప్పుకుంటే పర్లేదు. మరి రాజు చెప్పు. కాలేజ్కి వెళ్తాను కదా, ఇంట్లో కూడా నువ్వు ఒక్కడవే ఉంటావు కదా, ఇక్కడ ఎలాగ అక్క ఉంది కాబట్టి చూసుకుంటాను, నీకు తోడుగా ఉంటుంది. సరే, నేనేమైనా వంట చేస్తాను, కూర్చోండి. ఏం కాదులే, ఇక్కడ ఉండు. కొన్ని ఎలా ఉండగలనే? ఉండాలి కదా, ఇప్పుడు రూమ్లో అయినా ఒక్కడవే ఉంటావు కదా, నేను అక్కకి చెప్తాను. అవునులే, కానీ నాకు అంత కంఫర్ట్గా ఉండదు కదా. మరి ఎలాగా, నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంటికి మళ్ళీ ఇప్పుడు నువ్వు కాలేజ్ దగ్గర కాబట్టి నువ్వు తీసుకురావడానికి నాకు వీలు ఉంటుంది. అదే, అక్కడ రూమ్కి మనకి దూరం కదా. నేను ఎగ్జామ్స్ అయినంత వరకు ఇదేనా నాకు? అంతే, మరి ఇంకేం చేయలేం. సరేలే, ఉంటా. నేను అక్కకి చెప్తాలే. అక్కతో ఒకసారి మాట్లాడి, బావగారితో కూడా మాట్లాడి చెప్పేసి వెళ్తాను నేను. సరే. అక్క, ఏం చేస్తున్నావు అక్క? అయిపోవచ్చింది వంట, వడ్డిచ్చేస్తాను. పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది, ఏంటి శుభవార్త ఇంకా ఏం చెప్పలేదు మాకు. ఏం చేస్తాం, మేము కూడా అదే ఎదురు చూస్తున్నాము, కానీ ఆ దేవుడు ఎప్పుడు ఇస్తాడు. నేను కాలేజ్కి వెళ్తా కదా, కొంచెం నువ్వు ఆయన్నే చూసుకోవాలి. నేను చూసుకుంటానులే. ఆయన ఎందుకు సిగ్గుపడుతున్నాడు ఇక్కడికి వచ్చిన తర్వాత? పర్వాలేదు, కొత్త కదా, ఎప్పుడు రాలేదు మేము నీ దగ్గరికి, అందుకే అప్పుడప్పుడు వస్తుండాలి.
సరే నేను ఆయనకి ఏం కావాలో నేను చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడుకో. ఏదో నువ్వు ఉన్నావు అన్న నమ్మకంతోనే మేము ఇక్కడికి వచ్చాము. నేను అందుకే కదా ఉండమని చెప్పింది. నువ్వేం కొత్త, ఆయన అంటే కొత్త, నువ్వేం కొత్త కాదు కదా. కొత్త కాదులే కానీ చేస్తున్నావు. ఈ మధ్య ఏం రాలేదు కదా. సర్లే నువ్వేం టెన్షన్ పడకు, ఆయన్ని బాగా చూసుకుంటా, నిన్ను మంచిగా చూసుకుంటా, సరేనా? నువ్వు మంచిగా ప్రిపేర్ అవ్వు, సరేనా? వెళ్ళి చదువుకో. దీని మొగుడిని మంచిగా చూసుకోవాలంట. మంచిగా చూసుకోవడానికే కదా ఇక్కడ దాకా రప్పించింది. చాలా మంచిగా చూసుకుంటాను. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను ఈ ఛాన్స్ కోసం. మొత్తానికి ఛాన్స్ కొట్టేశాను. ఎలా లొంగ తీసుకోవాలి? ఏదో ఒకటి చేస్తాను. ఈ 2 డేస్లో పని అయిపోవాల్సిందే. వంటలు చాలా బాగా చేసావు అక్క. థ్యాంక్ యూ. నీ చేతి వంట తిని చాలా రోజులైంది. అందుకే అంత ప్రేమ పట్టు పెట్టాను. చికెన్ బిర్యానీ వేస్తే మస్తు ఉంది అసలు. ముఖ్యంగా మరిది గారి కోసం. సరే కానీ అక్క, నాకు టైం అవుతుంది కాలేజ్కి, నేను వెళ్తాను మరి. సరే వెళ్ళు. వెళ్ళొస్తానండి. నేను అక్కకు చెప్పాను. సరేనా? బాయ్ అక్క. బాయ్. జాగ్రత్త. జాగ్రత్తగా ఉండండి. ఏంటి రాజు, ఇంకా కొత్త పిల్లల్లో చేస్తావేంటి? ఎందుకు ఇంత మొహమాటం? ఎప్పటి నుంచో మొహమాటం. సరే కానీ నువ్వేం పని చేయట్లేదా? లేదు వదినా, ఉన్న జాబ్ని మానేశాను. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నాను. మొత్తం తనే చూసుకుంటున్నాను. తను ఒక్కతే చదువుకుంటూ చూసుకోవాలంటే కష్టం కదా రాజు. ఇప్పుడు చూడు, తనకి అవసరం పడితే నన్ను అడిగింది. అదేమో జాబ్ చేస్తుంటే ఇంత బాగుండేది. అదే ట్రై చేస్తున్నాను, ఎక్కడ సెట్ అవ్వట్లేదు. ఇంకా అదే తనకి ఎగ్జామ్స్ అని ఇక్కడికి తీసుకొచ్చింది. ఎగ్జామ్స్ అయిపోతే వెళ్ళిపోతుంది. వెళ్తుర్లేండి, ఎందుకు మొహమాటం పడతా? అంటే కొంచెం అన్కంఫర్ట్గా ఉంది. మొదటి రోజు కాబట్టి అట్లనే ఉంటుంది. పొన్ను బాగానే ఉంటుంది. నీ సొంత ఇంట్లో ఉన్నట్టుగానే ఉంటావు. నీకేం కావాలన్నా మొహమాటం లేకుండా అడుగు. సరే. ఏం సిగ్గుపడకు. లేదు. ఇంకా అన్నయ్య ఎక్కడ వెళ్ళాడు? పైన మీద వెళ్ళారు, ఆయన వస్తారు. అన్నయ్య జాబ్ అంతా బాగానే ఉందా? అంత బాగానే ఉంది. అన్నయ్య దాంట్లో ఏదైనా చూస్తారా? అదంతా నేను చూసుకుంటాను, సరేనా? హలో అక్క, ఏం చేస్తున్నావు? ఏం లేదే, ఇప్పుడే పని అయింది, కూర్చున్నా. అవునా, నాకు కూడా ఇప్పుడే క్లాస్ అయింది, క్యాంటీన్ దగ్గరికి వచ్చి కూర్చున్నాను. ఓ సరే, ఏమైనా తిన్నావా? లేదక్క, ఇంకా తినలేదు. ఎందుకు? అది మేడం ఒకసారి మనీ గురించి మళ్ళీ గుర్తు చేశారు. ఓ సరేలేవే, నేను ఆల్రెడీ మీ బావతో మాట్లాడినా, ఎలాగో అలాగ ఇచ్చేస్తాను, సరేనా? సరే కానీ రాజు ఏం చేస్తున్నాడు? నీ కాలేజ్ పైన నీ మొగుడు దాసేనా? అవునక్క, మరి ఆ మాత్రం వండుకొని ఉంటదేంటి? కొత్త కదా తనకి, దాని గురించే టెన్షన్ పడుతున్నా కొంచెం. నీకేం టెన్షన్ అవసరం లేదు, నేను ఉన్నాను కదా, అన్నీ మంచిగా చూసుకుంటున్నాను, సరేనా? సరే అక్క, ఈవినింగ్ తొందరగా వచ్చేస్తాను. సరే, నీ మొగుడి మీద ధ్యాస తగ్గించి చదువు మీద పెట్టు. సరే. రాజు, ఏం చేస్తున్నావు? ఏం లేదు. ఉమా ఫోన్ చేసింది. వాళ్ళ మేడం అర్జెంటుగా కట్టమన్నారంట. పాపం అది క్యాంటీన్లోకి వెళ్ళి కూర్చొని బాధపడుతున్నట్టుంది, ఏం తినలేదని చెప్పింది. చూసావా, అదే నువ్వు జాబ్ చేస్తుంటే దానికి ఇన్ని బాధలు ఉండేవా? కొంచెం ఫీజు మనీ ఏమైనా అరేంజ్ చేయగలరా? నేనైనా ఇప్పటికిప్పుడు అంతా అంటే కష్టం కదా రాజు. సరే, మీకోసం నేను చేస్తాను, కానీ నేను చెయ్యాలంటే మరి ఏదో ఒకటి ఉండాలి కదా.
చెప్పండి వదిన. చెప్పండి వదిన, కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువనే ఇస్తాను. ఇంట్రెస్ట్ అని కాదు, ఇంట్రెస్ట్కి అయితే నేను బయట కూడా ఇచ్చుకుంటాను కదా. ఇంట్రెస్ట్ కావాలని కాదు, నాకేది ఇంట్రెస్ట్ కొంచెం తెలుసుకుంటే మంచిది. వదిన ఏదైనా చేస్తాను వదిన, కొంచెం మనీ అరేంజ్ చేస్తారా? నువ్వు ఏదైనా చేయగలవనే కదా నీతో మాట్లాడుతుంది. అది చెప్పండి వదిన. పెళ్ళైనప్పటి నుంచి ఉమా కోసం ఏమీ చేయలేదు. తనకి ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్. ఫీజు కట్టడానికి మనీ లేదు. వదినకి అడుగుతుంటే నా నుంచి ఏదో ఆశిస్తుంది. అమ్మకి ఫీజు కట్టాలంటే వదిన ఆశించిన పని నేను చేయాలి. ఏం చేయాలి? సరే, వదిన అవసరం ఏంటో తెలుసుకొని చూద్దాం. ఏమైందండి అలా ఉన్నారు? ఏం లేదమ్మా. సరే, తిన్నారా మీరేమైనా? ఆయనకి పెట్టేశాను, నువ్వు వస్తే నీకు కూడా పెట్టేస్తాను. వద్దులే, నేను బయట ఇందాకే తిన్నానులే. నిజంగా తిన్నావా? తిన్నాను. సరే, రెస్ట్ తీసుకో. ఉమా, చెప్పక్క. రెడీ అవుతున్నావా? అయిపోయానక్క. ఇదిగో రేపే ఎగ్జామ్ కదా, ఈ ఫీ కట్టేసాయి. థ్యాంక్ యూ అక్క. సరే, జాగ్రత్త, ఎగ్జామ్ రాయి. సరే అక్క. పదా, లేట్ అవుతుంది. రాజు ఇంకా లేవలేడా? పడుకునే ఉన్నాడు. సరే, చూసుకో అయితే, నేను వెళ్తున్నాను. సరే, బాయ్. బాయ్. ఏంటి రాజు? టవల్ మర్చిపోయాను. రాజు, ఇదిగో తీసుకో. రాజు, స్నానం అయిపోయిందా? అయిపోయింది. హ్యాపీయా? హ్యాపీ. థ్యాంక్స్ వదినా. సరిగ్గా తెచ్చుకో. అదే మరి, ఫీ కట్టేశాను. అదే మరి, నేను చెప్పింది ఏం చేసావు? సరే వదినా, నువ్వేదంటే. నిజమా? రాముడి. అక్క